ఇది మీరు విన్న పాట కదా, ఇది కళ్ళు అని చెప్పి కళ్ళు కోసం ప్రత్యేకంగా రాసుకున్న పాటను. కరెక్ట్, మన సీజన్ కూడా వస్తా ఉంది ఇప్పుడు. సో ఊర్లో చాలా మంది కళ్ళు తాగుతూ ఉంటారు. ఏమరా ఎందుకు తాగుతున్నావు అంటే వాళ్ళు మస్తు రీజన్స్ ఉంటాయన్న. సో అట్లాంటి 2-3 రీజన్స్ తీసుకుని ఒక పాట రాసుకొచ్చాం కళ్ళు అని చెప్పి. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. కళ్ళు తాగా మళ్ళీ తాగా కాసేపాగి మళ్ళీ తాగా హద్దు పొద్దు లేకుండా తాగుతున్నానంటావే, హద్దు పొద్దు లేకుండా తాగుతున్నానంటావే. ఇంటికాడ నల్ల కోడి గుడ్డెట్టింద్రోయ్ మామ, దానమ్మ తల్లి కోడి అమ్మమ్మైంద్ర బావ. మళ్ళీ తాగా కాసేపాగి మళ్ళీ తాగా తాకుడు తగలయ్యా మానేద్దాం అనుకుని మొక్కజొన్న తోట కాడ మంచి ఎక్కి పడుకుంటే, తాకుడు తగలయ్యా మానేద్దాం అనుకుని మొక్కజొన్న తోట కాడ మంచి ఎక్కి పడుకుంటే, మా తాత కల్లోకొచ్చి కళ్ళు తెప్పి మొన్నాడు. మనోడా నువ్వు తాగకుండా నేనెలా తాగనన్నాడు. తాగా మళ్ళీ తాగా కాసేపాగి మళ్ళీ తాగా కలిచ్చే తాళ్ళని నిండిపోయి వలుకుతుంటే, పిల్లల మేనమామ రాక రాక ఇంటికొస్తే. కలిచ్చే తాళ్ళని నిండిపోయి వలుకుతుంటే, పిల్లల మేనమామ కలిచ్చే తాళ్ళని నిండిపోయి వలుకుతుంటే, పిల్లల మేనమామ రాక రాక ఇంటికొస్తే. పుత్తున్నోడవడైనా కళ్ళు దప్పికుంటాడా భయ్యా? మంచి సీజను ఏప్రిల్ మేలలో మంచి కళ్ళు దొరుకుతుంది. మీ మేనమామ ఇంటికి వచ్చిండు, ఆయనకు ఒక అందమైన అమ్మాయి కూడా ఉంది, సుధీర్ అన్న. అలాంటప్పుడు కళ్ళు తెప్పికుంటావా తమ్ముడు నువ్వు? పొద్దున్నోడవడైనా కళ్ళు తెప్పికుంటాడా? తాగిన మేనమామ పిల్లని ఎక్కుంటాడా? తాగా మళ్ళీ తాగా కాసేపాగి మళ్ళీ తాగా తాగుతున్నానంటావేమో, హద్దు పొద్దు లేకుండా తాగుతున్నానంటావేమో. ఇంటికాడ నల్ల కోడి గుడ్డెట్టింద్రోయ్ మామ, దానమ్మ తల్లి కోడి అమ్మమ్మైంద్ర మావ. తాగా మళ్ళీ తాగా కాసేపాగి మళ్ళీ తాగా పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరాన్ని పట్టించుకోవే చిన్ని. ఉన్నాయి బాధలు కొన్ని, నువ్వు దగ్గర దూరమైతాయి అని పట్టించుకోవే చిన్ని. చక్కరే బుక్కినట్టుందే సొత్తుంటే నిన్ను, అక్కరే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను. ఒక్కరే చేయిస్తే జర్రంత చూడవే నన్ను, లక్షణంగా లచ్చి మోహలే కలమల్లా కాలెట్టవే. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కుమల్ల, పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల. పొట్టి పిల్ల
నువ్వే నాకు దిక్కుమల్ల పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టి పిల్ల జల్ది సెట్ అయిపోవే కళ్ళు లొట్టి పక్కన కార పూస లెక్క మన జోడి మస్తుంటది ఏ చెప్పలేదే ఇంతకన్నా చెప్పలేదే యాట కూర వండుతుంటే మసాలా కట్టోలే నోరు ఊరుతున్నది ఆ నల్లకొని తిప్పి తిప్పి నీకు నాకు దిష్టి తీయిస్తానే సమ్మక్కకు సరక్కకు అప్పుడు మొక్కుకున్నారే పొట్టి పిల్ల నువ్వే నాకు మళ్ళా పొట్టి పిల్ల పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టి పిల్ల నువ్వే నాకు మళ్ళా పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టి పిల్ల చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిత తిరు కొట్టకి తిన్ మార చెట్టిల్లు పట్టు పట్టు చెట్టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు బాక్సులు వల్గేటట్టు ఈసారి పండగ మనదే అనడానికి పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ సూపర్ వాట్ అన్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండ్ రామ్ గారు మీరు ఏ పాట పాడినా సరే దాంట్లో కాన్సెప్ట్ దాంట్లో ఒక మెసేజ్ తీసుకుంటారు దట్ వాస్ సో నైస్ ఆఫ్ యూ అండ్ ఎంటైర్ బ్యాండ్ యు గైస్ నెయిల్డ్ అప్ ఈటీవీకి లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కూడా ఉగాది పండగే 4 years తర్వాత మళ్ళీ ఉగాది పండగకే వచ్చారు మా అందరి టీం నుంచి మా అందరి ఈటీవీ ఫ్యామిలీ తరపు నుంచి మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ మీరు లాస్ట్ టైం ఏ ఎనర్జీతో ఏదో వచ్చారో దానికి డబుల్ ఎనర్జీతో వచ్చారు ఇప్పుడు అందరూ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ బ్యాండ్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఫస్ట్ లెట్ మీ ఆస్క్ శివన్న అన్న ఎలా అనిపించింది రామ్ గారు ఫస్ట్ టైం నేను మిమ్మల్ని డైరెక్ట్ గా చూడటం నాకు మీ పాటల్లో చాలా ఇష్టమైంది కంచెరేగి తీపి వోలే కానీ ఈ రోజు లైవ్ లో చూస్తా ఉన్నాను ఐఎమ్ సో హ్యాపీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్న వేణన్న యాక్చువల్ గా నేను లాస్ట్ టైం ఉగాది ఏదైతే షో ఉందో నేను చాలా సార్లు యూట్యూబ్ లో చూసేది అయితే ఇంకో 50 సార్లు చూసుంటాను మీ పర్ఫార్మెన్స్ ఆ మాయా పాట గానీ సో అది లైవ్ లో చూడలేదని ఒక బాధ ఉండేది నాకు ఈ ఉగాదికి ఆ బాధ తీరిపోయింది లైవ్ షో చూశాను రామన్నది అది అంటే జనరల్ గా మన ఈవెంట్స్ గానీ షోలు గానీ జరుగుతున్నప్పుడు మనకి ఈ రోజు ఏది వైరల్ అవుద్ది ఇందులో అని నేను చూస్తుంటాను నాకు తెలిసి ఈ రోజు జరిగిన పర్ఫార్మెన్స్ లో కళ్ళు తాగే మళ్ళీ తాగే సాంగ్ ఫుల్ వైరల్ అవుద్దన్న నేనైతే చెప్తున్నాను థ్యాంక్ యూ అన్న ఉగాది పండగకి వచ్చారు అంటాం కంటే ఉగాది పండగ తెచ్చారు మీ పర్ఫార్మెన్స్ తో డూపాప్ సక్సెస్ అయిన #90s డైరెక్టర్ ఆదిత్య గారు అంతానే ఉన్నారు సో ఆదిత్య గారు యాక్చువల్లీ రామ్ నాకు ముందు నుంచే తెలుసు ఐ యామ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఐ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ద పర్ఫార్మెన్స్ నేను కూడా లైవ్ ఎప్పుడు చూడలే ఇప్పుడే ఫస్ట్ టైం థరోలీ ఎంజాయ్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఎంత ఎంజాయ్ చేశారంటే ఏదన్నా పబ్కి వెళ్తే ఆ మాయా కోసం ఎన్నిసార్లు ఎక్కడ ప్లే చేస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు గ్లాసులు కొడుకొని రెడీగా అందరూ మా బ్యాండ్ మొత్తం నుంచి మీ అందరికీ థ్యాంక్స్ సార్ ఫర్ ఆల్ యువర్ లవ్ ఐ రియల్లీ ఫెల్ట్ హోమ్ టుడే విత్ ఆల్ ఆఫ్ యూ ఇట్ వాస్ వండర్ఫుల్ పర్ఫార్మింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్